దొంగచాటుగా నీ నంబర్ తీసుకున్నా. అట్లా కూడా చేస్తావు అంటే నీ మీద ఇష్టం ఉంటే నేను ఏమైనా చేస్తా, దొంగతనం కూడా చేస్తాను. అయినా సనా మంచిది కాదు కదా, నువ్వెందుకు ఆమె గురించి అంతగానో ఆలోచిస్తున్నావు? నేను ఫ్రెండ్షిప్ చేసినా కదా. చెప్తున్నా కదా బావా, దొంగచాటుకు తీసుకున్నా అని. బావా అంటే నేను అంటే ఇష్టం కాబట్టి నవ్వుతున్నావు కదా ఇప్పుడు. ఎవరి త్రూ తెలిసినా సరే నాకు నువ్వు అంటే ఇష్టం. ఐ లవ్ యూ బావా. నీ మీద ఇష్టం ఉంది కాబట్టి నేను దొంగచాటుగా మరి నంబర్ తీసుకొని నీకు కాల్ చేసిన. నాకు అంత అవసరం ఏం పట్టింది? సనా ముందే నేను కాల్ చేసేదాన్ని కదా. సనా అసలు మంచిది కాదు బావా, నువ్వు నమ్మకు దానికి, అస్సలు ఏడబెట్టాలను ఆడనే పెట్టు. నువ్వు ఎన్ని పని మీద ఉన్నా సరే నా కోసం ఆపుకోవాలి కదా బావా. నేను నీకు పెళ్ళం కన్నా ఎక్కువే బావా. పెళ్ళి చేసుకుందాం రేపు, మరి నేను వస్తా. అవును. బావా ఒక ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఏం కాదు బావా, నేను చూసుకుంటా కదా, ఇక్కడ నుంచి నేను చూసుకుంటా కదా. నా మర్చిపోయినా పేరు చెప్పను, గుర్తుందా? పబ్బు నా ఫ్రెండ్ గాయస్ నా ముగ్గంటే ముద్దు పెట్టేసి నేను పెట్టలేదని చెప్పింది. పెద్ద గొడవైంది తెలుసా గాయస్ ఆ రోజు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో గైస్ చాలా రోజుల తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, ఎందుకంటే కొంచెం ఇష్యూస్ వల్ల నాకు హెల్త్ బాగాలేదు. అలాగే ఇందు కూడా లేదు వీడియోలు కొట్టడానికే, చాలా బిజీ అయిపోయింది. ఇందు మొహం చూడాలంటే బంగారం చూసినట్టు అనిపిస్తుంది మాకు ఈ మధ్యలో. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి. అయితే ఈరోజు ఏం చేస్తున్నావు? నేను మా రోహిత్ బావతోని ప్రపోజ్ చేయబోతున్నా. మా రోహిత్ బావని ఫ్లడ్ చేయబోతున్నా. ఎట్లా అంటే సనా మీద చాటీలు చెప్తారు కదా, అట్లా చేయబోతున్నా నేను. సనా ఇట్లాంటిది అట్లాంటిది అనుకొని చెప్పి సనాని రోహిత్ అన్నని రోహిత్ అన్న అంటున్నా. ఇట్లా యాక్చువల్లీ ఇప్పుడు మీ అక్క ఏం చేయబోతుందంటే రోహిత్కి కాల్ చేసి, రోహిత్ జస్ట్ సనా నీ గురించి ఎట్లా మాట్లాడుతుందో నీకు తెలియదు, నేను కాల్ చేసిన అని చెప్పి నువ్వు సనాకి చెప్పొద్దు, నేను ఇప్పుడు నీతో కాల్లో మాట్లాడతా, కావాలంటే నేను డైరెక్ట్ సిరిసిల్లో వచ్చి మాట్లాడతా, నీకు ఓకే అంటే చెప్పు రోహిత్, నాకు నువ్వు అంటే ఇష్టము, మనం ఇద్దరం మంచిగా ఉందాం అన్నట్టు మాట్లాడుతుంది. ఆయన ఏమంటాడో దాని ఆన్సర్ బట్టి సనా రియాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే సనా అట్లా చెప్పింది. అసలు రోహిత్ బావా అట్లా అనుకోడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సనా అన్నది అనుకోనని నన్నే తిడతాడేమో, కానీ ఏం కాదు, ఇంకా చాటిల్ చెప్పుకొని సనాని దూరం చేద్దాం అనుకుంటున్నా. అట్లా అని నీకు బ్రేకప్ అయిపోయింది కదా, ఎంతమంది జీవితాలని నాశనం చేస్తామని అట్లాంటివి ఏం లేదు. కైండ్ ఆఫ్ ప్రాంక్ అంతే ఇది. ఇంకొకటి ఏంటంటే నెంబర్ ఎట్లా వచ్చిందంటే, నేను సనా దాని ఫోన్ ఎప్పుడు నా దగ్గరనే ఉంటుంది, దాంట్లోకి నెంబర్ తీసుకున్నా నేను. నీ నెంబర్ కోసం కూడా నేను చాలా ట్రై చేసిన, ప్లీజ్ నన్ను హర్ట్ చేయకుండా మంచిగా మాట్లాడుతున్నా, ఎవరు చెప్పకుండా వచ్చి నేను కలిసి వెళ్ళిపోతా, కావాలంటే నీకోసం ఏమైనా చేస్తా అన్నట్టు మాట్లాడు, సరేనా? నీకు తెలియదు సనా నీ గురించి ఎట్లా మాట్లాడతాడో అని చెప్పి మాట్లాడు. నీకు గమ్మున ఉంటా, ఆ రియాక్షన్ చూద్దాం గైస్. బావా అన్నలా నీ ఇష్టం, ఏమైనా మాట్లాడు, ప్రాంకే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ లిఫ్ట్ చేయాలి. అయ్యా హలో 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 రోహిత్ బావా. హలో బావా, నన్ను మర్చిపోయినావా?
ఆ, ఎవరు నువ్వు? నా నంబర్ నీకు ఎక్కడిది? నన్ను మర్చిపోయినావా? నా వాయిస్ కూడా గుర్తుపట్టలేవా? ఎవరు నువ్వు అసలు? నా నంబర్ ఎవరు ఇచ్చారు నీకు? నేను ఇందుని. నా నంబర్ ఎక్కడిది నీకు? అంటే సనా ఫోన్ నా దగ్గరనే ఉంటుంది కదా, దొంగచాటుగా నీ నంబర్ తీసుకున్నా. అట్లా కూడా చేస్తావు నువ్వు? అట్లా కూడా చేస్తావు అంటే నీ మీద ఇష్టం ఉంటే నేను ఏమైనా చేస్తా, దొంగతనం కూడా చేస్తాను. నీ మీద ఇష్టం ఉంటుంది. అంటే డైరెక్ట్ చెప్పాలి కానీ ముందట అట్లా దొంగతనం నంబర్ తీసుకో. నీకు ఆల్రెడీ నేను డైరెక్ట్ చెప్పినా కదా, నువ్వు సనా మీద ప్రేమ పెంచుకున్నావు, దానికి నేనేం చేయాలి? తెలుసా? సనాకేం తెలియదు, సనాకు చెప్పకు కూడా ప్లీజ్ అబ్బా. ఎందుకు చెప్పదు? చెప్పొద్దు, అది నా ఫ్రెండ్ కాబట్టి నన్ను మళ్ళీ తిడుతుంది. ఇట్లా కూడా చేస్తారా? ఫ్రెండ్షిప్ నీకు ఇట్లా కూడా మోసం చేస్తారా మీరు? నేను నాకు నీ పైన ఇష్టం ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ని ఈడబెట్టాలనో ఆడనే పెడతా. నువ్వేమన్ ఇష్టం ఉంటే ఇట్లా దొంగసాటుగా నంబర్ తీసుకొని చెప్పారు. డైరెక్ట్ కలిసినప్పుడు చెప్తారు, సనతో చెప్తారు. సన ఆయన అంటే నాకు ఇష్టం, వదిలేసేయనండి. అయినా సనా మంచిది కాదు కదా, నువ్వెందుకు ఆమె గురించి అంతగానం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎట్లా చెప్తావు మంచిది కాదని? నేను ఫ్రెండ్షిప్ చేసినా కదా. అట్లా కూడా బ్లేమ్ చేస్తారా ఫ్రెండ్స్ని తెలియకుండా? ఇప్పుడు చెప్తావు. నేను బ్లేమ్ చేస్తలేను, నీ వెనకాల ఎన్ని మాట్లాడుతుందో అది నీకు చెప్పడానికి నేను చెప్తున్నా అంతే. నువ్వెందుకు అట్లా అనుకుంటావు బ్లేమ్ చేస్తున్నా అని? నువ్వు ఉన్నప్పుడు ఒకలా ప్రేమ చూపిస్తుంది, నువ్వు లేనప్పుడు ఒకలా చూపిస్తుంది. నీకు తెలియదు, మాతో ఉంటుంది కదా, మాతో టైం స్పెండ్ చేస్తుంది కదా. చేస్తే నేను ఫస్ట్ నీకు నంబర్ ఎవరు ఇచ్చింది అసలు? చెప్తున్నా కదా బావా, దొంగచాటుకు తీసుకున్నా అని. బావా అంటూ అసలు పిచ్చి గిట్ల లేచిందా నీకు? బావా వేరే ఉన్నావు నువ్వు. అంటే నేను అంటే ఇష్టం కాబట్టి నవ్వుతున్నావు కదా ఇప్పుడు. జగమే ఒక మాయ ఆ సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమ్మమ్మ సూరి. నేను దానికి నవ్వుతలే, ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి నవ్వుతున్నా. నేను చెప్తా ఉండు సనాకి. అరే ప్లీజ్ బావా చెప్పకు బావా సనాకి, ఇప్పటికే మా ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్తే అది నా మీద ఇంకా కోపం పెట్టుకుంటుంది, మాట్లాడని కూడా మాట్లాడదు. ప్లీజ్ బావా, నీ మంచి కోసమే నేను చెప్తున్నా బావా. నువ్వు బావా అంటున్నావు అని నాకు మరదలు అవుతావా? మరదల్ని కాదు, మరదల కన్నా డబల్ అవుతా నీకు. మరదల కన్నా డబల్ అవుతావు. ఆ, అదే సనగాడికి చెప్తావు నేను. సనాకు వద్దు బావా. అంటే సన పేరు తీస్తున్నావు, ఆమె ఏమేమి చెప్పిందో నీకు అన్నీ చెప్పాలా? నువ్వే బాధపడతావు, మళ్ళీ నువ్వు బాధపడి నా దగ్గరకు వస్తావు, అర్థమవుతుందా? నువ్వే కావాలి ఇందు అని నా దగ్గరకు వస్తావు అప్పుడు. అంతే అంటావా? అంతే మరి. అంటే నేను ప్రేమ ఉంది నాకు, అంటే నా మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి అంతే అంటావా అనుకొని నవ్వుకొని చెప్తున్నావు. ఎంత ఖుషి అయిపోతున్నావు డైరెక్ట్ ఖుషి అయిపోతావా నేను? బావా. సనకి చెప్తాను. సనా, మన ఇద్దరి మధ్యలో ఆ టాపిక్ అసలు ఆ పేరు ఎత్తొద్దు నువ్వు. అట్లా ఎందుకు ఎత్తుతావు? ఆ పేరు ఎత్తితే నేను చచ్చిపోతా. తెలిసిందే తన గురించి, తనతోని సనతోని. ఎవరి త్రూ తెలిసినా సరే నాకు నువ్వు అంటే ఇష్టం. ఐ లవ్ యూ బావా. అట్లా ఫోన్లలో ఐ లవ్ యూ చెప్తారా ఎవరన్నా? నేను చెప్తా, నువ్వు నా బావవి కదా. కాదు బావా, ఇంకో నువ్వు రాక చాలా రోజులు అవుతుంది కదా బావా, నీకోసం నేను శ్రీశైలం వస్తా ప్లీజ్ బావా. నేను సనగాడికి ఫోన్ చేస్తా. సనా కొద్దు బావా ప్లీజ్ బావా. ఇప్పుడు ఏమని తెలుసా, ఆమె నీ గురించి అని చెప్పిందో నీకు తెలుసా, నువ్వు బ్లేమ్ కావద్దనే నేను నీకు ఫోన్ చేసిన, నేను సిరిసిలో వచ్చి అన్ని నీకు చెప్తా, నేను ఒక్కదాన్ని వస్తాను, నేనే కలుద్దాం, ఇంకెవ్వరు వద్దు, నువ్వు ఎవరికి చెప్పొద్దు, ప్లీజ్ అర్థం చేసుకో నా ప్రేమని అని చెప్పి సెల్గొట్టు. అట్లా ప్లియరగలు ఎట్లా మాట్లాడుతుంది చూడు, విదేశాన్ని నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా వాడు. హలో. హలో, హలో. ఆయన ఫోన్ కలుస్తలేదు. ఆమె ఫోన్ కలవదు బాబా. బావా మీరు అంతా గ్యాంబ్లింగ్ చేస్తారు నాకు. గ్యామలింగ్ కాదు బావా, ప్రామిస్గా నీ మీద ఇష్టం ఉంది కాబట్టి నేను దొంగచాటుగా మరి నంబర్ తీసుకొని నీకు కాల్ చేసిన. నాకు అంత అవసరం ఏం పట్టింది? సనా ముందే నేను కాల్ చేసేదాన్ని కదా. సనా అసలు మంచిది కాదు బావా, నువ్వు నమ్మకు దానికి, అస్సలు ఏడబెట్టాలను ఆడనే పెట్టు. అంతే అంటావా? అంతే బావా, నా మాట కూడా నమ్మవా? కావాలంటే నీకోసం నేను
సిరిసిల్ల వచ్చి నీ కోసం నేను అన్ని నిజం శ్రీశైలం అంటున్నావు, ఎందుతో మాట్లాడుతున్నావు ఇట్లా డైరెక్ట్? కాదు బావా, ఇగో నీ కోసం ఆడికి వచ్చి మరి నేను చెప్తాను నిజాలన్నీ. నేను ఒక్కదాన్నే వస్తాను నీ కోసం, ఎవరిని తీసుకోరాను. మన ఇద్దరం బయట కలిసి మాట్లాడదాం. ఇట్లా నీ గురించి సనా చెప్పింది అంటే నువ్వు తీసుకోలేవు, అందుకే దూరం నుంచి చెప్పలేను. దగ్గర ఉంటే నేను కూల్ చేయడానికైనా నీ దగ్గర ఉంటా కదా. అన్నీ నాకు కొంచెం పని మీద ఉన్నాను, డైరెక్ట్ ఇప్పుడు నువ్వు నాకు ట్విస్టులు ఇస్తున్నావు. నువ్వు ఎన్ని పని మీద ఉన్నా సరే నా కోసం ఆపుకోవాలి కదా బావా. నేను నీ నువ్వు పెళ్ళాను ఏమన్నా? పెళ్ళం కన్నా ఎక్కువే బావా. పెళ్ళాం కన్నా ఎక్కువనా? ఆ, పెళ్ళయిందా మన ఇద్దరికి? పెళ్ళి చేసుకుందాం రేపు, మరి నేను వస్తా. డైరెక్ట్ పెళ్లి చేసుకుంటావా? అవును. నన్ను మంచిగా చూసుకో, నేను నిన్ను మంచిగా చూసుకుంటా. సనాని వదిలేసే, ఇంకా లైట్ తీసుకో సనాని లైట్ తీసుకో బావా. నీ గురించి అస్సలు నువ్వు దాని గురించి అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఇట్లా మాట్లాడిందా అనుకోను. అంటే అంతే అంటావా? అంతే బావా. సనను అడుగుతా, సనను అడిగినాక నీకు సనాకి ప్లీజ్ ఏం అడగకు బావా, ప్లీజ్ నీ కాలు మొక్కుతా బావా. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ విడిపోతుంది, ప్లీజ్ అర్థం చేసుకో. నీ మంచి గురించే చెప్తున్నా నేను. ఏమోలే, నేను సనకి అడిగే చెప్తాను. కావాలంటే నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు అంటే నా మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు సనాన్ని మర్చిపోయినావా? నేను సనకు తీసుకొని రాను సిరిసిల్లకి. నేను ఒక్కదాన్ని వస్తాను, నీతో నేను పర్సనల్గా మాట్లాడాలంటే నేను సనాన్ని ఎట్లా తీసుకొని వస్తా? నాకు ఇదంతా గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది. నేను మౌనిక అక్కకి అడుగుతా ఫోన్ చేసి. హలో బావా. నువ్వు మళ్ళా బావా అంటావు, నువ్వు డైరెక్ట్ వేరే ఉన్నాయింది. కాదు బావా, నేను రేపు వస్తా కదా నీ దగ్గరికి. సరే నువ్వు రా, నేను కూడా చూస్తా ఉండు. నేను ఇన్ఫార్మ్ చేస్తా వీళ్ళకి. ఏదో అసలు వాళ్ళు ఎవ్వరికి చెప్పకు బావా, ప్లీజ్ బావా. ఇది నా లైఫ్ మ్యాటర్ బావా, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేవు? లైఫ్ మ్యాటర్ అన్నా మరీ ఇంతగానం ఉండదు తెలుసా. ఏదన్నా ఉంటే అప్పుడే చెప్పాల్సిందే. నేను నీకు అప్పుడు చెప్పినా, నువ్వు అప్పటి నుంచి నా మైండ్లో నుంచి పోతలేవు. నువ్వు సనాన్ దగ్గరికి తీసుకుంటే నేను తీసుకోలేకపోతున్నా. ఈ బిస్కెట్లు నాకు కలపకు నువ్వు కానీ. ప్లీజ్ బావా. తర్వాత చేస్తా, నేను కొంచెం బిజీ ఉన్న, తర్వాత మాట్లాడు. బావా నాకన్నా అర్జెంట్ పని ఏముంది బావా, నేను ఇంతగానం సఫర్ అవుతున్నా, నీకు అర్థమవుతలేదా? నువ్వు డైరెక్ట్ పెళ్ళైనట్టే ఫీల్ అవుతున్నావు. మేము పెళ్లి చేసుకుందాం బావ మన ఇద్దరం రేపు పొద్దున్న. నేను వస్తా కదా నీ దగ్గరికి, అప్పుడు పెళ్లి చేసుకుందాం. దాంట్లో ఏం ప్రాబ్లం? అయితే నువ్వైతే రా. బావా ఒక ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. దండం పెడతాను, లేనిపోయింది మళ్ళీ మధ్యలో పెడుతున్నావు. ఏమో అయ్యేటట్టే ఉంది. ఏం కాదు బావా, నేను చూసుకుంటా కదా, ఇక్కడ నుంచి నేను చూసుకుంటా కదా. వద్దు వద్దు. సరే తీరే, ఫోన్ చేస్తా నేను ఫస్ట్. సనతో ఏం కాదు, నేను చూసుకుంటా కదా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, మనం పర్సనల్గా అయినా లవ్ చేసుకుందాం. సరే సరే నేను చేస్తా ఉండు, వాళ్ళకి చేసి చెప్తావు. వద్దు బావా, ప్లీజ్ బావా. హలో, అయ్యో కట్ చేసి వాడు లైట్గా నేను ఎంత మంచి ప్రేమిస్తుండే. ఇంకా అట్లాంటి అబ్బా ఈ సొల్లు డైలాగులు వద్దు. ఇవన్నీ మనం చూసి చూసి పాస్ అయ్యాము, కూర్చిపోయినాం ఇద్దరు ఒకటేసారి. ఇగో ఇట్లాంటి ఫ్రెండ్స్ నమ్మొద్దు, నాలాంటి వాళ్ళది కాదు. ఇట్లా ఇట్లా మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ని నమ్మొద్దు అంటున్నా. గాయస్ లిటరలీ ఇలాంటివి కూడా కొన్ని జరుగుతాయి నా లైఫ్. కానీ నేను వీళ్ళిద్దరికి ఏం బ్రేకప్ చేపిస్తలేను. అంతెందుకు గాయస్, నా మర్చిపోయినా పేరు చెప్పను, గుర్తుందా? పబ్బు నా ఫ్రెండ్ గాయస్ నా ముగ్గంటే ముద్దు పెట్టేసి నేను పెట్టలేదని చెప్పింది. పెద్ద గొడవ అయింది తెలుసా గాయస్ ఆ రోజు. సో గైస్ ప్లీజ్ నన్ను ఏం అనకండి, నేను ఎవరి లైఫ్ లోకి పోతలేను, జస్ట్ ఇది ప్రాంక్ అంతే. చాలా మంచిది సనా. వస్తే నువ్వు కామెంట్లలో చూడు, రేపు పొద్దున కల్లా ఎన్ని వస్తాయో. నీకు ఒకటి నాకు కూడా వస్తాయి. నీకు పని పట్టలేదు సార్ అక్క, ఇంతకుముందు ఒకరు మోసం చేసిన అది ఇదని. ఇక్కడ ఎవరు మోసం చేయలేదు, మోసపోయినాం అంతే, ఇంకేం లేదు. మ్యాటర్ పబ్లిక్లో పెట్టలేక గమ్మున దాచి పెట్టుకుంటున్నాం ఎంత బ్లేమ్ అయినా సరే. ఒకరోజు టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడితే అప్పుడు మీకే తెలుస్తుంది మా బాధ లేదు. కానీ కరెక్ట్ పర్సన్ వచ్చిండ్రు సనాకి. ఎంత చెప్పినా కూడా నాకు సనానే కావాలంటున్నా చూడైనా, అది హైలైట్.
ఇట్లాంటి వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం అంతే. బెస్ట్ ఫ్రెండ్స్ మేము లైఫ్ లాంగ్ ఇట్లానే కలిసి హ్యాపీగా ఉంటాం అంతే. నెక్స్ట్ ఖచ్చితంగా మెల్ల సిటీలో పోతుంది. వాడు ఎలా వీడియో చూడాడు, మ్యాక్స్ ఆడు వీడియో చూడాడు, ఎందుకు వీళ్ళు ఏదో కూడా మాట్లాడతారు అని చెప్పి చూడాడు. కానీ ఎంత ఖుషి మాట్లాడుతుండో అమ్మో, బయట ఉంటాడు కదా దోస్తులు ఉంటారు అక్కడ మాట్లాడుతుండేవో చంపేస్తారు. నువ్వు ఇంత ఇంత అది ఫ్లడ్ చేస్తుంటే నువ్వు దాని తిట్ట కూడా మాట్లాడినావు చూడు, అంటే ఇందు మీద నీకుంది. నువ్వు ఇందుతో ఫ్లడ్ చేస్తావు, పండుతో ఫ్లడ్ చేస్తావు, ఎంతమంది ఫ్లడ్ చేస్తావు నా ముందు నువ్వు. వాళ్ళు కూడా నేను అట్లనే చేస్తారు. ఫస్ట్ ఎడగొడుతుంది వీళ్ళని, నువ్వు వీళ్ళతో మాట్లాడదు. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సే కదా అనుకొని ఫ్లడ్ చేస్తున్నారు. సరేలే కానీలే, ఎంతైనా రోహిత్ బాబు బాగుంటాడు కదా పాపం. సో గైస్ ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. టీచ్ మీకు బాయ్ గైస్.